హలో అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్మీ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తానాగండి. నేను సుదీక్ష ఇద్దరం కలిపి వీడియో తీసుకుంటున్నాము. ఏంటి ఇంత ఎక్సైట్మెంట్ అంటే, కల్కి సినిమాకి వెళ్తున్నాం సెకండ్ షోకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే ఫస్ట్ షోకి అయితే నేను మా ఆయన టికెట్స్ బుక్ చేసుకున్నాము. కాకపోతే సమ్మీకి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల అది నన్ను అస్సలు వదలలేదు. దానికి అట్లా ఉంది కదా, నేను రాలేనండి, మీరు వెళ్ళండి అని అయితే చెప్పేశాను మా ఆయనకి. ఆ తర్వాత 2 డేస్ తర్వాత మళ్ళీ టికెట్స్ బుక్ చేశాడు మా ఆయన. ఎందుకు సుదీక్ష వాళ్ళకైతే వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే బుక్ చేశారు. ఫస్ట్ అయితే వదిన వాళ్ళు వెళ్దామని అనుకున్నారు. అప్పటికప్పటికి ఇంకా సరే వదిన వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం కూడా వెళ్దాము అని మాట్లాడుకొని మేము కూడా టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి సినిమాకైతే రెడీ అయ్యి కూర్చున్నాము. మా ఆయన చూడండి సినిమాకే కదా వెళ్ళేది, ఎందుకు మళ్ళీ ఫోన్ పట్టుకోను, నువ్వు హాయ్ చెప్పొచ్చు కదా వీడియోలో అంటే, వద్దు వీడియో అని చెప్పని అయితే అంటున్నాడు. ఇక్కడ చూడండి మా ఆయన సినిమాకే కదా వెళ్ళేది, ఇక్కడ చూడండి జోక్స్ ఎలా చూస్తున్నాడు అని అయితే చూపిస్తున్నా. ఆయన చూడండి ఫోన్ ఎట్లా లాక్కుంటున్నాడో. మొత్తానికైతే బయలుదేరేద్దాం అని అనుకునే టైంకి కన్నయ్య చూడండి నిద్రపోతున్నాడు. సెకండ్ షో అంటేనే వాడైతే 8కే నిద్రపోతాడు. ఇంకా 10:20 అట్లా బయలుదేరుతున్నాము అంటే ఇంకా అది వాడు ముందుగానే నిద్రపోయాడు. వాడిని లేపి తీసుకెళ్ళడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక్కడ చూడండి సుదీక్ష, నువ్వు జరుక్కోవే, నేను మా ఆయన వీడియో తీసుకుంటాం అంటే, అత్త ఫస్ట్ నన్ను చూపించేత్త తర్వాత మామని దిద్దు అని అయితే అంటుంది. ఇక్కడైతే అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాము. అపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే, మా కారు అపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఎందుకు అంటే మా గ్రౌండ్లో కొంచెం ప్లేస్ తక్కువ అనమాట. సో కారు పెట్టుకునే అంత ప్లేస్ అయితే లేదు. సో అందుకనేసి మేమైతే కారు అపార్ట్మెంట్లో పెట్టుకుంటాము. సో మొత్తానికైతే బయలుదేరేసాము. చూడండి మా నెల్లూరు రోడ్లు ఎట్లా ఉన్నాయో. నాకేమో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా నైట్ టైమ్స్ లాంగ్ డ్రైవ్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. మా ఆయన్ని నేను చాలాసార్లు అడిగాను, ఏమండి ప్లీజ్ లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని. కాకపోతే ఒక్కసారి కూడా తీసుకెళ్ళలేదు. ఏంటి అంటే మేము ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా, లేదు అంటే ఏదైనా హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్ళినా స్కూటీలో వెళ్తామన్నమాట, కార్ తీయము. సో అప్పుడు నేను దాన్ని లాంగ్ డ్రైవ్గా అనుకోవాలన్నమాట. అదేం లాంగ్ డ్రైవ్ కాదు, నేను అట్లా ఊహించుకుంటాను మా ఆయన తీసుకెళ్తే, మా ఆయన నన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నాడు అని అనుకుంటా. ఇక్కడ చూడండి నాని సుదీక్ష చూడండి చెట్లు ఎట్లా చూపిస్తుంది. నేను ఊరికే పట్టుకుంటే దాన్ని కూడా వీడియో తీసింది. అది ఏంటి అంటే ఇక్కడ రెయిన్కి అయితే వచ్చామన్నమాట. మా అన్నయ్యకి రెయిన్లో సినిమా చూడటం అంటే చాలా ఇష్టము. మా ఆయనకు వచ్చేసి మాల్లో సినిమా చూడటం అంటే ఇష్టం అనమాట. వీళ్ళిద్దరు ఎట్లా ఉన్నారు చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టున్నారో. కన్నయ్య చూడండి, వాడికి ఇంకా నిద్ర మొత్తం తగ్గలేదు. ఎందుకంటే థియేటర్లోకి వెళ్ళకుండా ఇట్లా తిరుగుతున్నామంటే ఇంకా టైం ఉందన్నమాట. ఇంకేం చేద్దాం, ముందుగా వెళ్ళైతే కూర్చోలేం కదా, అప్పటికి మా వదిన వాళ్ళు ఇంకా రాలేదు. సో అందుకనేసి ఇదంతా చూపిస్తుంది సుదీక్ష, చూడండి ఎట్లా ఉందో అని అనేసి. అందుకనేసి సరే సుదీక్ష చూపిస్తున్నావు కదా మొత్తం చూపించుకోపో అని ఫోన్ దాని చేతికి ఇచ్చేసాను. ఇక్కడ చూడండి కన్నయ్య వాడిని చూపిస్తూ ఉంది. నేను నాని తిరుగుతూ ఉన్నాము. వాడు చూడండి నానిని వీడియో తీస్తుంది అనేసి, నేను వెళ్తున్నా పో, నేను పోతున్నా పో అని నన్ను తిడుతూ వాడు ముందరికి వెళ్తూ ఉన్నాడు. సో ఆపవే వాడు అరుస్తున్నాడు అని అంటే అయినా అస్సలు వదలలేదనమాట. చూడండి నన్ను ఎట్లా చూపిస్తున్నాను, నన్ను చూపించకపోవే పో అని అంటున్నాను నేను దాన్ని అయితే. ఇక్కడ చూడండి మొత్తానికైతే పైకి వెళ్తున్నాము. ఇంకేం చేద్దాము, టైం ఇంకా ఉంది. సో అట్లా ఒక రౌండ్ వేసుకుందామని అయితే మొత్తం చూస్తున్నాము. ఇక్కడ చూడండి ఇది కిమ్స్ హాస్పిటల్. అది చూడండి నేను అట్లా చూస్తూ ఉన్నాను, ఏదో అది కూడా చూపిస్తూ ఉంది. మా ఆయన అయితే పక్క నుంచి ఎక్కిరిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే కరెక్ట్గా నేను చూసే దగ్గరే అక్కడ మార్చురీ అనమాట. సో అది నైట్కి వచ్చేస్తుంది, నీ వెనకాలనే వచ్చేస్తుంది దయ్యం అని అయితే అంటున్నాడు. సో నేనేం భయపడలేదులేండి. ఇక్కడ చూడండి సినిమా మా ఆయన స్టార్టింగ్లో కొంచెం చూపించొచ్చే, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు చూపించవచ్చు కదంటే, నేను రిస్క్లు పడాల్సినంత ఇది లేదు నాయన, నాకు ఉండేది జస్ట్ 2K సబ్స్క్రైబర్సు అని అయితే అన్నాను. ఇక్కడ చూడండి నేను వీడియో తీస్తూ ఉంటే బన్నీ అయితే ఫోన్ లాక్కోబోయాడు. ఫోన్ కింద పడిపోబోయింది. సో అదనమాట. సినిమా అయితే చాలా బాగుంది. మొత్తానికైతే టైం చూడండి 2:15 అవుతుంది సినిమా అయిపోయేటప్పటికి. బయలుదేరేసాము. సుదీక్ష వాళ్ళైతే రిటర్న్లో వాళ్ళ మమ్మీతో వెళ్ళారనమాట ఇంటికి, నెక్స్ట్ డే వస్తామనేసి. నేను నానిని బన్నీని డ్రాప్ చేసేసి నేను మా ఆయనతో బయలుదేరేస్తున్నాము. మా నెల్లూరు రోడ్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం సినిమాకి పోయినప్పుడైతే చాలా ట్రాఫిక్ ఉండింది, ఇది 2:15 టైంలో. సో ఇప్పుడైతే అసలు ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి రోడ్లు.
అదే చూపిస్తున్నా నేను. ఒక పక్క ఫుల్లుగా నిద్రొచ్చేస్తుంది. ఒక పక్క తలనొప్పి అనమాట. ఎందుకు అంటే సగం నేను కొంచెం సేపు నిద్రపోయి లేచాను అనంటే పూర్తిగా నిద్రపోకుండా తలనొప్పి అయితే వచ్చేస్తదనమాట. సో, సినిమా పూర్తిగా చూడకుండానే నిద్రపోయాను నేను. మా ఆయన కూడా నిద్రపోయాడు. నేనే కాదు. నేను చూడండి నేనేం చెప్తున్నా మళ్ళీ పొద్దున్నే లేయాలి. ఇప్పుడే 2:15 అవుతుంది అననైతే చెప్తున్నాను నేను. అది అందుకే నవ్వొచ్చేసింది. పక్క నుంచి మా ఆయన మళ్ళీ జోక్స్ ఏస్తున్నాడు. ఒక పక్క నిద్ర మత్తులో ఉండి కూడా జోక్స్ ఏస్తున్నాడు నా మీద. మొత్తానికైతే సినిమా అయితే చాలా బావుంది. మీరు కూడా వెళ్లి చూడొచ్చు. నచ్చిందా వీడియో? సబ్స్క్రైబ్ చేసుకోండి.